భార్య హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న కావలి డీఎస్పీ శ్రీధర్. పోలీసుల అదుపులో నిందితుడు మస్తాన్. ఈ నెల 3వ తేదీ సాయంత్రం భార్య ఇందిరాను హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడు మస్తాన్ని మంగళవారం ఉదయగిరి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో గల దేవాలయం వద్ద తిరుగుతూ పోలీసులకు కనిపించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కావలి డీఎస్పీ శ్రీధర్ కి అప్పగించారు. ఈ మేరకు కావలి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ క్షణిక ఆవేశంలో తాగిన మత్తులో తన భార్య చెప్పిన మాట వినటం లేదని హత్య చేశారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నందుకు ఉదయగిరి పోలీస్ శాఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఎస్ఐ ఇంద్రసేన రెడ్డిలతో పాటు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మస్తాన్ 25 సంవత్సరాలు కత్తితో పొడిచి చంపేయడం జరిగింది. ఈ విషయంగా ఉదయగిరిలో మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము. కత్తితో పొడిచి చంపిన తర్వాత పారిపోయాడు. దీనికి కారణం ఏమంటే ముద్దాయికి వాళ్ళ భార్య ఇందరకు 3 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వివాహం అయినప్పుడు కొంతకాలం ఒకరి వరకు బాగానే తాగింది కాపురం. తర్వాత వీడు తాగుడుకు బానిస అయిపోయేసి రోజు తాగి రావడం, ఇంట్లో గొడవ పడడం, ఆమెను కొట్టడం చేసే కొందికి ఈ మధ్య అమ్మాయి వచ్చేసి ఒక 3 నెలల నుంచి నీతో నేను కాపురం చేయలేను, నీ వద్ద నేను ఉండలేనని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చినప్పటి నుంచి ఇటు మళ్ళీ వేధించడం ప్రారంభించాడు. కాపురానికి రాని. 2వ తేదీ ముందు రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు కాపురానికి మేకలు మేపుకుంటా ఉంటే కాపురానికి వస్తావా రావా అని చెప్పేసి కూడా గొడవ పడినాడు. అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో నీతో కాపురం చేయనంది. వాళ్ళకి రాణా అనే 2 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. 3వ తేదీ మధ్యాహ్నం టైంలో వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లవాడిని, రాణా అనే పిల్లవాడిని ముద్దాయి మస్తాన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఎంతకి పంపించకపోయే కొందికి వాళ్ళ భార్య ఇందిరా రాత్రి 7:30 గంటల టైంలో పోయేసి ఉయ్యాల్లో ఉండే బిడ్డను తీసుకొస్తూ ఉంటే ముందు కత్తి తీసుకుని, కత్తి తీసుకుని ముందు ఎద మీద పొడిచేశాడు. ఆ అమ్మాయి భయపడ వెనక్కి వస్తూ ఉంటే వెనకాల వీపు మీద 2 సార్లు పొడిచేశాడు. ఆ రక్తస్రావం అయిపోయేసి అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వీడు పారిపోయాడు. తర్వాత వీడి కోసం మా ఎస్పీ సారు, నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీములుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 ఎస్ఐలతో, వీకే పాడు ఎస్ఐ, తర్వాత సీతారాంపురం ఎస్ఐ, ఉదయగిరి 2వ ఎస్ఐ, 3 టీములు ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది. వాడు ఈరోజు మధ్యాహ్నం 12-15 గంటలప్పుడు దుత్తులూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర వీడు ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ, ఉదయగిరి ఎస్ఐ గారు మా స్టాఫ్తో కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో విచారించిన తర్వాత విచారణ అంతా కంప్లీట్ అయినాక ఇప్పుడు రిమాండ్కి పెడుతున్నాం.